హలో ఫ్రెండ్స్, నేను మీ అరుణ్ కుమార్. మీరు చూస్తున్న కేక్ క్రియేటర్ అంటూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ రోజు నాకు తెలుసు మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదని. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. చక్కటి ఉదయం పూట మేము గుడికి పోదాం అనుకున్నాం, కాకపోతే సమయం ఇప్పుడు ఎంత చూద్దాం. నేను మార్నింగ్ గుడికి పోదాం అనుకున్నాం, అది చూసారుగా ఎంత అయింది. కరెక్ట్ 11:30 అవుతుంది. అప్పటి నుంచి స్ట్రగలింగ్ అన్నమాట. మళ్ళీ వచ్చిన. సో మన అన్న రెడీ అవుతాడు, సో అది మనం చూపెట్టలేము. ఇక మన బండి అక్కడ ఉంది, దాన్ని ఎండలు నంపుతాన్న. ఆ బ్యాగ్ తీసేయాలి. సో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళిపోదాం, ఉగాది స్పెషల్. సో మీ ఇంట్లో మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు తెలియదు కానీ, ఎందుకంటే నేను ఇంటికి దూరంగా ఉన్నా. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్ వీడియో చేసుకుందామా. ఓకే బాయ్. సో మొత్తానికైతే బండి పార్కింగ్ చేసి గోల్కొండకి వచ్చినాం. మధ్యలో దారి ట్రావెలింగ్ ఏమి చూపెట్టలే, ఎందుకు అదంతా సోది. ఓకేనా. సో పార్కింగ్ అయితే పెట్టినా, మరి పార్కింగ్ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే బాయ్. సో మొత్తానికైతే లోపలికైతే వచ్చినాం. సెక్యూరిటీ గార్డ్ రానియలేదు, నేను లోపలికి వచ్చిన. సో ఇప్పుడు ఏంటంటే నేను పుట్టి 18 సంవత్సరాలు అయింది కాబట్టి టికెట్ తీసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా టికెట్ ఉంటుంది కానీ తక్కువ రేట్లు ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే టికెట్ తీసుకొని లోపలికి పోవాలి. టికెట్ లేకుండా లోపల దొరికితే డైరెక్ట్ జైలుకే. సో వాడు 3 టికెట్లు అంటే అక్కడ హిందీ ఉంది మొత్తం, మనకు హిందీ నయాతే. సో చారిచ్చి 3 కదా నేను అడిగిన చార్ ఇచ్చాడు. సో చిల్లరకి ఎంత వాల్యూ ఉందో చూడండి. ఇవి నాకు తెలిసి 25 అంతా 75 అయినాయా? 75 అయినాయి, కానీ నాకు 20 రూపాయలు ఇచ్చిండు, ఇంకా 5 రూపాయలు ఇవ్వాలి. చూద్దాం. చూడండి లోపలికి ఎంట్రీ అవుతానా టికెట్స్. మా వదిన అంటుంది. సో మా వదిన వీడియో తీయమంటుంది. సో తీయాలి. ఇక్కడ ఈ కట్టడం చూడండి, కట్టడం అంటే పురాతన ఆలు కట్టిందే. ఈ బండను చూడండి, ఇక్కడ ఇట్లా టచ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంది. ఈ స్క్రిప్ట్ కాదు, నిజంగా నాకు ఏమనిపించిందో అదే చెప్తా. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. దీన్ని ఎంత పక్కడబందీగా కట్టారో చూడండి. సో అక్కడ తలుపులు ఉన్నాయి, మీద కోట, అక్కడ పైన కనబడుతున్నాయి కదా హోల్స్ అంటే వేరే అనుకున్నారు. సో అక్కడ గైడెన్స్ చెప్తారు అనమాట. సో లోపలికి ఎంట్రన్స్. ఇక మా వాళ్ళు చూడండి వీడియోలు. వాటర్ తాగద్దు అన్నాడు, వాటర్ తాగద్దాను. మరి ఇంతసేపు మాట్లాడినా నేను కనబడదా? సో నేను సో అక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడికి వచ్చాం. ఇది చూస్తే ఇక్కడ యుద్ధ సమయంలో అక్కడ భటులు వాళ్ళందరూ కూర్చొని తమ యుద్ధం అంటే శత్రువులు రాకుండా ఉండేవాళ్ళు అన్నమాట. చూసుకునేవాళ్ళు శత్రువులు ఎవరైనా వచ్చారా లేదా. ఆ పైన అనబడే హోల్స్ నుంచి వేడి నూనె కింద పోసేవారట. సో అక్కడ తలుపులకు ఏంటంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ అక్కడ చూస్తూనే మళ్ళీ గోడకు ఈ తలుపులు ఈ ముందు ఇది కట్టడానికి గల కారణం ఏంటంటే ఏనుగులతోటి పురాణ వస్తువు అంటే యుద్ధ సమయంలో ఏనుగులతోటి తలుపులను గుద్దవాలి కదా. సో అలా గుద్దకుండా అండ్ మొద్దులతో కూడా గుద్దకుండా ఆ తలుపులకు మొత్తం ఇనుపై వాటిని ఏమంటారు, బల్లాలు పెట్టారు. సో ఇంకా మనం మీదికి ఎక్కుదాం. సో చూస్తే మీకే తిరగచ్చు ఇక్కడ అంటే ఈ కన్స్ట్రక్షన్ చూస్తే. సో ఇందులోకి వెళ్ళి అవి మన ఫిరంగులు కానీ గన్స్ కానీ పెట్టి చూసుకుంటూ ఉండేవాళ్ళు. యుద్ధ సమయంలో ఏ శత్రువు ఫస్ట్ రాకుండా ఇలా ఉండేవాళ్ళు. అండ్ సో అట్లా ఇదంతా సైనికులు ఉండే ప్లేస్ అన్నమాట. అక్కడ ఎక్కడో రాజు ఉంటాడు. సో ఎంట్రన్స్ వెళ్ళలే. సో వదినమ్మని అయితే అట్లా చూస్తారు. అండ్ కింద కూడా చూడవచ్చు, ఇళ్ళకి వెళ్ళే వేడి నూనె కిందికి పోసేవారట. నాకు తెలిసి వీడియోలు ఎంత అవుతుంది,
బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయొద్దు, ఏమైనా స్నాక్స్ పట్టుకొని తినుకుంటూ చూడాలి. చూడండి ప్లీజ్. యా, మనం ఎంట్రన్స్ అన్నమాట, గోల్కొండ ఎంట్రన్స్ కాడ ఉన్నాం. బాగుంది వ్యూ, చాలా బాగుంది. అని ఎండనే దంచేస్తుంది, ఒక్కటి అవుతుంది టైము, నార్మల్ వెళ్ళలేదు. సో కుండ గట్టిగా ఇట్రా. సో ఇక్కడ చాలా ఉంటాయి. అసలు ఏందని, కోట లోపల అత్యంత ఆకర్షణీయమైన భవనం ఇది ఒకటి, అస్లాఖానా. సో ఇదే అన్నమాట అస్లాఖానా. ఇది ఒక అందమైన భవంతట, దూరమైన తర్వాత చూపిస్తా. వాడిన ఫిరంగులు, లోపల వాడిన ఫిరంగులు కనబడుతున్నాయి, గుండ్లు అండ్ అమ్మ ఇది కొంచెం. సో చూద్దామండి, ఇక్కడ ఎక్కి దొంగతనంగా ఎక్కి చూడనీకు ఉన్నాయి. వామ్మ, అప్పట్లో పాతకాలం పనిముట్లు, రాళ్ళు, ఒక నిమిషం, పనిముట్లు, రాళ్ళు ఇవన్నీ కనబడుతున్నాయా, గుండు రాళ్ళు, రోకల్ బండలు, ఈ బియ్యం వాడడానికి ఉన్నాయి. ఆ కట్టడం చూడు, ఇంకా మా అన్న చూడు దొంగతనంగా ఎట్లా తీస్తాడో. అవి పురాతన కాలంలో వాడినే ఉన్నాయి. సో దీనికైతే తాళం వేసిర్రు, ఎందుకు వేసిర్రో నాకు కూడా తెలియదు. తాళం వేసి దొబ్బిరుగా. దీనిలో లైట్ సెట్టింగ్స్ కూడా లేనట్టున్నాయి. అండ్ నైట్ టైం లైట్స్ ఉన్నాయి, ఇవి లైట్సే అనుకుంటా. చూసారుగా ఎంత నీట్గా ఉందో లోపల. సో గైడ్, మనకు ఎవరు గైడ్ అవసరం లేదు, ఎందుకంటే మనం పుట్టి పెరిగింది తెలంగాణ కాబట్టి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, పద్ధతులు, ఆచారాలు అన్నీ తెలియదు, కొన్ని తెలుసు. సో దీనిలో పోలీసు వాళ్ళే అవి బందోబస్తులు ఉన్నాయి, లాఠీ అవన్నీ ఉన్నాయి కాబట్టి వేసారు. సో తాళం అయితే వేసింది మెయిన్. కానీ ఇది ఒక సుందరమైన, ఇది కనబడేది ఒక సుందరమైన భవంతట, అక్కడ రాసింది. కానీ నిజంగానే ఇది కోటలో ఒక పక్కకు బాగుంది, అండ్ నాశనం కాకుండా చాలా అందంగా ఉంది. ఆ బండలు చూసారా, ఇలాంటి బండలు మీ జీవితంలో ఎప్పుడైనా చూస్తారా? ఒక్కసారి ఉంచుకుంటే ఇదంతా ప్లేస్ ఖాళీగా ఉండి బట్టులు, మన గుర్రాలు అలాంటి వాళ్ళని ఇక్కడ ఊహించుకొని ఎట్లుంటుంది, బొమ్మ అదుర్సు కదా. సో పాపం మా వదినమ్మ ఎక్కడ ఉంది, మా వదినమ్మ తప్పిపోయింది. పైన బాగుంది. సో ఇంకా ముందుకెళ్ళి ఇంకా చెప్తా. అంతవరకు మన ఛానల్ గుర్తుంది కదా, కేక్ క్రియేటర్ అంటూ. సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే చేసుకోరి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎంకరేజ్ చేయరు. ఇక మా రిలేటివ్స్ అయితే ఏం చెప్తాను ఏమో, యూట్యూబ్ చాలా కాలం నుంచి ఆపేసిన. సో ప్లీజ్ లైక్ చేయండి. సో ఏంటంటే ఈ అస్లాఖాన్ గురించి, యాక్చువల్లీ ఇది ఒక ఆయుధ భాండాగారంగా వినియోగించారట అస్లాఖాన్ని. అస్లాఖానా ఏంటి అస్లాఖానా? ఆయుధాలు ఉన్నాయి కానీ అది తాళం వేసి ఉన్నాయి, ఎందుకంటే ఆయుధాలకు చాలా విలువ ఎక్కువ. దొంగతనం చేసుకుంది. సో ఇక్కడ ఉన్నాయి, కనబడుతుందా? తెలుగు అందరికి వచ్చా? ఇప్పుడు టాస్క్ ఏంటంటే మా అన్న చదువుతాండి. కోట లోపల అత్యంత ఆకర్షణీయమైన భవనాలలో ఇది ఒకటి. ఇది 3 అంతస్తుల భవనం. ప్రతి అంతస్తులో వివిధ పరిమాణాలలో మూసిన మరియు
నాకు తెలుగు రాదురా, నీకు తెలుగు వచ్చుగా. సరే హిందీ ఇంగ్లీష్ లేదు. అస్లా ఖానా ఇస్ ఇప్పుడు హిందీ అంతే కాదు. సో మీరు ఎవరైనా నచ్చారంటే ఫస్ట్ ఇక్కడ చదువుర్రి, అటు ఇటు చూడకుండా చదివిన తర్వాత అసలు కోట గురించి ఏంటో తెలుసుకోండి. నాకు సో ఆ గన్నులను చూస్తే ఒకసారి చూడండి, అది ఎక్కడి నుంచో పొడుగు, ఏ ఊరు నుంచో ఏ ఊరికి ఉంది అమ్మ. అలాంటి దాంట్లో బుల్లెట్ మళ్ళీ ఒక గన్ను కాల్చడం హైలైట్ కదా నిజంగా ఆ కాలం రాజులు. ఇక్కడ ఎండ చంపెత్తుంది కానీ ఫోన్ క్లారిటీ మాత్రం మస్తు వస్తుంది. అండ్ ఇక్కడ ఎంట్రీ లేదు, కాకపోతే నేనే దొంగతనంగా ఎక్కిన, అసలు మీద చూడొచ్చు. సో ఆ విధంగా కన్స్ట్రక్షన్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం కూలిపోయింది, రోజులు ఉంటాయిగా. సో ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి అలా ఉండేటి. ఇప్పుడు మన పూర్వీక పేరు కాదు, ఇప్పుడు లవర్స్ పేర్లు ఉంటాయిగా, జిఎన్ అట అమ్మ. సో కట్టడం చూడండి ఒకసారి, దీని మోడల్ ఎట్లుందో, డైమండ్ షేప్లలో. సో ఇవన్నీ మన ఇక్కడ కనబడే అన్ని అనాథ పిల్లల పేర్లు అన్నమాట. అని చూడొచ్చు, ఎయిర్ రావడానికి, ఎయిర్ కండిషన్ ఉండడానికి. అండ్ ఎస్, ఈ దీపాలు పెట్టుకొని వెలుతురులలో ఉండేవాళ్ళు. ఇక్కడ మంచి కాపలా కానీ బందోబస్తు కానీ ఉండేది. ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ ఏం లేదు, చూడండి మొత్తం నిర్మానుషంగా ఎలా ఉందో. అండ్ కొన్ని కూలిపోయినాయి కూడా, ఇప్పటిదా మా తాతల కాలం నాటిది. అండ్ ఇక్కడ ఎందుకు మెట్లున్నాయి, చిన్న మెట్లున్నాయి కదా. సో దీపాలు పెట్టడానికి కావచ్చు మేబీ, అనుకుంటా. అండ్ ఇక్కడ కూడా మన వాళ్ళు ఎక్కడ ఆర్టిస్టులు వదలలేదు, మొత్తం పేర్లు రాసి దొబ్బిర్రు, చూడొచ్చు మీరు గోడల మీద. అండ్ తలుపులు అన్నీ డైమండ్ షేప్లో ఉన్నాయి. నేను క్లాప్స్ కొడితే ఇదే అన్నమాట. సో ఐ లైక్ గోల్కొండ. నాకు చాలా, అంటే నేను వచ్చినప్పటి నుంచి నా లైఫ్ గోల్కొండలో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు తెలిసి 3 times వచ్చిన, ఇది 4th time. 3 times నేను కలిసి వచ్చా, కానీ ఈ 4th time సింగిల్గా వచ్చా. అండ్ మా అన్న వదిలితో వచ్చిన. నా లైఫ్ స్టార్ట్ అయింది, నా జర్నీ స్టార్ట్ అయింది గోల్కొండతోటే. సో మా రారా అని. అండ్ నా ఫేవరెట్ ప్లేస్ అదన్నమాట. అక్కడ కూర్చుంటే మొత్తం అంతా కనబడుద్ది అండ్ చాలా పీస్ఫుల్ ఉంటుంది. నాకు గోల్కొండలో ఇష్టమైన ప్లేస్ అది. సో మీకు గోల్కొండలో ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోను మంచిగా లాస్ట్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్కరమైన టాపిక్స్ ఉంటాయి నేను మాట్లాడేది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిసారి సబ్స్క్రైబ్ ఎందుకు అవుతానంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, దాన్ని నేను ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు పట్టించుకుందాం అనుకుంటున్నా. సో లైక్ చేసి షేర్ చేయండి. సో గోల్కొండ ఒకసారి నాన్ వెజ్ అన్న టూరిస్ట్ ఎలా చేస్తాడో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎస్, కొంచెం నవ్వకండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న మెహదీపట్నానికి దగ్గర ఉన్న గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చాము. సో ఒకనాటి రాజులు ఏలిన కోట అన్నమాట వాళ్ళు కానివ్వండి అలా. సో చౌకగా డైమండ్లు దొరికేవన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే రాజులు అప్పట్లో జలకన్యలతో, అంటే రాజకన్యలతో జలకాటం ఆడే ప్లేస్ ఇప్పుడు మనం ముందు చూపిస్తాం. చూడండి, అచ్చకపుచ్చుకలు, అంటే రాజులందరూ కలిసి అచ్చకపుచ్చుకలు ఆడేటోళ్ళు అన్నమాట. సో ఇప్పుడు మనం గోల్కొండ ఫోర్ట్ యొక్క బ్లాగ్ చూద్దామన్నమాట. సో అంతవరకు చౌకగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆటగాళ్ళు ప్రతి ఒక్కరు ఆటలు బాగా ఆడుతున్నారు. ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఇంట్లో ఉండి మన వీడియోలు చూడాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సో చూడొచ్చు, ఇదంతా మార్కెట్ ప్లేస్. అండ్ కింద ప్రజలు ఉండడానికి అది సమావేశం హాల్ అన్నమాట. అక్కడ కనబడేది చూస్తున్నారుగా, అక్కడ రాజులు రాణులు మన రాజ్యానికి సంబంధించిన వాళ్ళ కింద సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కలిసి ఇక్కడ వచ్చి వేచి ఉండేవాళ్ళు. సో ఇక్కడ మనకు ఏంటి సమావేశాలు జరిగాయి అదన్నమాట. చిన్న సిపాయిలు ఉంటాయి కదా మన వాళ్ళు, సైన్యం ఉండే ప్లేస్ అన్నమాట. సో చూడడానికి మంచి క్యూట్ ఉంది ప్లేస్. కానీ మన వాళ్ళు పెయింటర్స్ ఇక్కడ పడితే అక్కడ పేర్లు రాసేశారు, అవన్నీ చూడొచ్చు. రాణి సాయి ఇలా. సో ఇప్పుడు వావ్, మంచి లేకపోయినా వావ్ అని చెప్పాలి, ఎందుకంటే అప్పటి కట్టడం ఎవడు మార్చలేడు కాబట్టి. మస్తు ఉంది, కాకపోతే పెయింటింగ్ వేసారు కదా. సో ఫోటోలు తీయడానికి చాలా మంచి ప్లేసు. సో ఇంకో ఇదే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇలా నీళ్ళు ఉన్నాయా? సో నీళ్ళు అయితే లేవు.
సో నేను ఇప్పుడు ఒక అద్భుతాన్ని మీకు ఒక చూపిస్తాను. నన్ను ఫోటో తీయవా? హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక రూమ్లోకి అయితే వచ్చాము. ఒకసారి చూసుకోవచ్చు పైన అసలు ఆ బండలు ఎలా ఆగాయో కూడా నాకు తెలియట్లేదు. సో ఈ యొక్క కూల్ లైన్ మంచిగా చల్లగా ఉన్న ప్లేసు. సో దీంట్లో అప్పట్లో రాజులు రాణులు అచ్చిపుచ్చులు ఆడేదన్నమాట. సో చూడొచ్చు, ఇక నాకు తెలిసి ఇక్కడ కూర్చోడానికి, ముచ్చటించడానికి, ఏదైనా ఆయుధ కర్మకారానికి కానీ అలా ఉండదేమో. సో ఎంట్రన్స్ ఉండొచ్చు. ఒకసారి రాజు ఎంట్రీ వేస్తే ఎలా ఇస్తుంది రాజు. సో అసలు దూరంగా కుదిరేగా కూడా చూసామా బండల మీద ఎట్లా కట్టారు? ఒక్క బండ వెళ్ళిపోయి మొత్తం చూసారు. కమాన్. కనబడతాను గబ్బిలో ఎగరేటి. సో అదే ప్లేస్ అన్నమాట. ఇంకా లోపలికి పోవాలనుకుంటాను కానీ స్మెల్ ఘోరంగా వస్తుంది, భరించలేకుండా ఉన్నది. ఒక్క లైట్ అయితే కథమే, అన్నీ లేస్తాయి. ఆ సౌండ్స్ చూడండి సైలెంట్గా. సైలెంట్గానండి సౌండ్స్. నాకు తెలిసి ఈ గబ్బిలాలు ఈ ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నాయంటే ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది, ప్లస్ కింద మట్టి కూడా ఉంది, నల్లటి మట్టి ఉంది. సో గోల్కొండలో ఇది ఒక వాడని ప్లేస్ అన్నమాట. ప్రతి ఒక్క చోటునైతే అందరూ విజిట్ చేస్తారు, కానీ ఈ చోట ఎందుకు విజిట్ చేస్తారు అంటే గబ్బిలాలు లోపలికి పోబుద్ది అవుతానే, ఎందుకంటే మనం తీట పని బాగా చెప్తాం కాబట్టి. ఎందుకులే, గబ్బిలాలు బాగున్నాయి. కావాలంటే మీరు ఎలా ఎగురుతున్నాయి చూడండి. అన్నట్టు ఓకు గబ్బిలాలు ఉంటాయి. సో అంత తీమగా ఉన్నది చూడండి. గబ్బిలాల మలం ప్లేస్ మొత్తం వెరైటీ ఉంది. గబ్బిలాలు చూసారా? అండ్ అది వాకింగ్ అన్నమాట. ఇటు కూడా ఉంటుంది. గాలి కాదు, ఇంకా వెళ్తురు కూడా రానికి ఇలాంటి చిన్న చిన్నవి కావాల్సుకొని ఎండకు ఎట్లా అంటే ఎండ ఎటు దిక్కుంటే వెళ్తురు అటు దిక్కు కట్టిరు అవి. సో ఎంట్రెన్స్లో ఇట్లుంటుంది అన్నమాట. ఇక్కడ రాజులు వాళ్ళందరూ బట్టలు వాళ్ళందరూ ఉండడానికి ప్లేసెస్ అన్నమాట. అండ్ విశ్రాంతి తీసుకోవడానికి. ఇది సమావేశ హాల్కి వెళ్ళడానికి. మనకేదో తెలుసు, బుక్స్లో చదివాను, నాకు కూడా మేము తెలియదు అంతగా. నాకు ఎందుకో ఇది సంథింగ్ ఇస్ రాంగ్. కాకపోతే ఏదో ఉందని అనుకుంటున్నా, కాకపోతే నాకు కింద ఏం కనబడట్లేదు. సో గృహ ప్రదేశం అంటారు కదా. సో ఇది దీపాలు పెట్టుకోవడానికి ఇవి ఎంట్రన్స్. వాటర్ బాటిల్ పెట్టుకుంటాం. ఒక్కసారి పైన చూడొచ్చు, ఇలా తింపుదాం. ఇక్కడ వాటర్ అనేది ఉండి పంపింగ్ సిస్టమ్ అన్నట్టు. సో ఇటు చూడొచ్చు రాజులు ఎలా నడుచుకుంటూ వెళ్ళేవారు. ఎంత సుందరంగా ఉంది కదా నిజంగా. ఇటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు రాజులు, సిపాయిలు, వాళ్ళ భటులు. సో చూడొచ్చు. అండ్ ఇంతకుముందు చూసారా? ఎస్. అండ్ అక్కడ గబ్బిలాలు ఉన్నట్టున్నాయి. ఇంకా పైకి ఎక్కడానికి కూడా మీది సపోజ్ ఇది క్లోజ్ చేసారు. కాకపోతే మన ఇండియన్ సైకాలజీ తెలుసు కదా, ఎక్కడ అర్జెంట్ వస్తే అక్కడ పోస్తారు. సో అది పోసిర్రు. సో అండ్ వెళ్తూ చూసారు అక్కడ నుంచి వస్తుంది. అంటే మీరు ఆలోచించాల్సి అప్పట్లో ఎంత మంచిగా వెళ్తురు, అది కాంతి శాస్త్రం అంటారు కదా. సో అది ఎంత బాగుందో. అండ్ చెమటలు బాగా పడుతున్నాయి, ఎండకాలం కదా. సో చూసుకోవచ్చు, ముందు పోవాలి. అమ్మ దొంగతనంగా ఇది మన దొంగ పోలీస్ ఆడుకుంటాను చూసారు. దొంగ పోలీస్ ఇంట్లో మస్తు ఆడుకోవచ్చు కదా నిజంగా. సై దొంగ పోలీస్ అప్పట్లో చాలా బాగుండేది. అండ్ సో ఫస్ట్ ప్రపోజ్ చేసిన ప్లేస్ ఇదే మా రాణికి. నాకు ఒక రాణి ఉండే, కాకపోతే ఇప్పుడు ఆ రాణి ఎస్కేప్ అయిపోయింది, అంటే
స్కిప్ అయిపోయింది. సో ఇక్కడనే తనకు ప్రపోజ్ చేసిన ప్లేస్ అన్నమాట. మా అన్నయ్య రీల్స్ అట్లా చేస్తాను. ఇవే అండి, లోపల ఏముందో చూద్దాము. చూసారు కదా, మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఎక్కడ పడితే అక్కడ మూత్రాలు పోతారు. అండ్ అండ్ ఇక్కడ కబ్బిలాలు కూడా ఉండే ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ మెట్లు చూడవచ్చు, ఇక్కడ క్లోజ్ చేసి ఉన్నది. అండ్ ఇదే దీపాలు పెట్టుకోవడానికి ప్లేస్ అన్నమాట. అండ్ ఈ ఆర్టిస్టులు చూసారా ఎంత మంచిగా లవ్ సింబల్స్ చేశారు. దివ్య శ్రీకాంత్ అట ఆర్టిస్టులు ఉన్నారో చచ్చిపోయారు. సో ఇంకా చూద్దాం రండి. ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ ఇంకా మీరు చూడాల్సింది చాలా ఉంది. ఇటు సైడ్ ఒక అద్భుత కట్టడం ఉంది. ఇంకా అటది చూడాలి ఒకసారి రండి. ఇది చూసారా అట, ఇది చూసారా. సో ఇక్కడ లైటింగ్ సిస్టమ్ ఇట్లా దీపాలు పెట్టుకోవడానికి ఎంత అద్భుతంగా కట్టిండు. అవునా దీపాలుగా దీపాలు పెట్టుకోవడానికి చూడండి ఎంత అద్భుతంగా కట్టిందో. అంత డైమండ్ షేప్గా. సో ఇట్లా గోల్కొండలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సై పోలీస్ అలాంటి గేమ్స్, దొంగ పోలీస్ గేమ్స్ ఆడడానికి మంచిగా ఉంటుంది. సమ్మర్లో మంచి గేమింగ్ స్పాట్ అన్నమాట. ఇంకా లోపలికి వెళ్దామయ్యా. మొత్తం తెల్లగత్తనేది. సో అక్కడ మీకు కనబడుతుందా స్టిక్, నల్లగా వస్తుంది. నాకే కనబడుతుంది. రైట్, ఆ మధ్యలో స్టిక్ అవుతుంది. ఒకసారి ఆ కట్టడం చూడండి, ఆ బండలు, ఆ రాళ్ళు అసలు అంత పైన ఎలా అయ్యాయి. అవి కూడా ఒక మట్టితోటి, ఆ మట్టి ఆపింది అంత పెద్ద రాళ్ళ బరువును కానీ వేటిని కానీ. ఒకసారి చూడండి, అవి మనకు ఇప్పుడు రాళ్ళు పెడతాం కదా, ఆ రాళ్ళు కూడా లేని టైంలో అంత మంచిగా అసలు రాళ్ళు ఎలా ఆగాయి. ఘోరం కదా, ఆ మట్టి ఆపుతుంది. ఒక్కసారి ఆ మట్టి కనుక లూజ్ అయిపోయి మనిషి మీద పడితే ఏమవుతుంది. సో ఏంటంటే జీవితంలో ఎప్పుడు కానీ నిరాశపడద్దు. ఎందుకంటే నిరాశపడితే ఇంకా కిందికి వెళ్ళిపోతావు, ఆ థాట్స్కి వెళ్ళి బయటికి రావు. ఎప్పుడే కానీ నిరాశపడద్దు. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సంఘటన జరిగే ఉంటుంది, దాని గురించి బాధపడద్దు. ప్రతి బాధను బలంగా చేసుకొని ముందుకు పోవాలి. ఇది ఎందుకు చెప్తానంటే నా లైఫ్లో చాలా జరుగుతున్నాయి. అవన్నీ తట్టుకొని నిలబడడానికే నేను యూట్యూబ్ కానివ్వండి ఇంకా నన్ను నేను తెలుసుకుంటున్నా. అండ్ చూడొచ్చు, ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక స్పాట్కి వచ్చాము. బ్యూటిఫుల్ స్పాట్ అన్నమాట. ఒకసారి చూపిస్తా బ్యాక్. బ్యూటిఫుల్ స్పాట్ అన్నమాట. వావ్. సో చూడవచ్చు, రెండు ప్రేమ మేఘలీల అలా వెళ్తారు. సో వేప చెట్లు బాగున్నాయి. అండ్ ఇది ప్లేన్గా మంచిగా మాట్లాడుకోవడానికి కానీ, విశ్రాంతి తీసుకోవడానికి కానీ, పక్షులకు అవి వేయడానికి కానీ ఉండేవి. అండ్ చెట్లు చూడవచ్చు ఎంత మంచిగా ఉన్నాయో, బండలు. అండ్ అన్న ఎండకు చచ్చిపోతావు అన్న, అద్దు ఇట్రా. సో గోల్కొండలో మీరు చూడని ప్లేస్ అన్నమాట ఇది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. కిందికి వెళ్ళి చూద్దాం. వాళ్ళేరే ఆయన ఆటగాళ్ళు తయారయ్యారు. సో గోల్కొండలో నేను కూడా చూడలేదు. ప్రతి ఒక్క మూలకెళ్ళి చూద్దామని చెప్పేసి ఈరోజు ఎట్లా చేసి మంచి కంటెంట్ కాదని చూపిద్దాం ప్రతి ఒక్కరికి గోల్కొండని అని. ఎక్కడ దిగడంతో అయిపోతుంది. వాటర్ బాటిల్ మస్ట్ అన్నమాట. ఎండాకాలం వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ వాటర్ బాగా తీసుకోవాలి, బాడీ డీహైడ్రేట్ కాకుండా. చూడొచ్చు, మళ్ళీ మనం ఎంట్రీ వరకే వచ్చాం. ఈ గోడలు ఎలా ఉన్నాయి చూడండి, ఇంత ఎత్తులో ఉన్నాయి చూడండి. హలో, వెళ్ళిపోతుంది అది కుక్క. సో చూడొచ్చు, ఇదంతా నాకు తెలిసి ఒక వనం లేదంటే ఒక పార్క్ టైప్లో అనుకుంటుండి. నాకు తెలిసి అదే అనుకుంటున్నా. చెట్లతో బాగుంది. నేను మా అన్నతో అంటే ఎండ ఉంది అద్దు అనుకున్నా, కానీ చెట్లతో నీడకు చాలా బాగుంది. చూడండి ఇంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తారు. అండ్ ఇదంతా నాకు తెలిసి కోట కింద భాగం వీళ్ళు కాలక్షేపం చేయడానికి ప్లేస్ అన్నమాట. సో ఇంకా ముందట కోటలో గోడలు ఉన్నాయి, పెద్ద పెద్ద గోడలు. ఇటు వేస్తా.
సో చూడొచ్చు పెద్ద పెద్ద గోడలు, యుద్ధ సమయంలో అవి పగిలిపోయిన ఆనవాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఇటు వెళ్ళొచ్చో లేదో తెలియదు, కానీ మనం ఏదన్నా ఒకటి తెలుసుకోవాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, కానీ చేసే ధైర్యం ఉండదు. నాకు కూడా ఇంక్లూడింగ్ లేదు, కానీ ప్రతి ఒక్కటి చూపెట్టాలి, ప్రతి ఒక్కటి తెలియాలి. అదే జీవితంలో మనం చేసే అన్నీ అంటే అంటే ఎట్లా అంటే అనుభవాలను సాధించాలి. ఆ అనుభవాలు ఎట్లుండాలంటే 10 మందికి చెప్తే అరే వా నిజమే కదా, ఇది మన లైఫ్లో జరుగుతుంది, సో మనం ఇలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క అనుభవాలని మనం ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలి. కానీ కొంతమంది తలనొప్పిగా ఫీల్ అవుతారు, అలా మనం ఏం చేయలేము అబ్బా. అనుభవాలు అనేవి ఊరికే రావు, ఎన్నో బాధలు దిగమిందుకొని ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిన తర్వాతనే వస్తాయి ప్రతి ఒక్కరికి అనుభవాలు అనేటివి. అండ్ అంటే చరిత్ర సాధించిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు చరిత్ర సాధించాలని చూసే వాళ్ళు కానివ్వండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అండ్ యూట్యూబర్స్ కూడా, యూట్యూబ్ చేసే వాళ్ళైతే మెయిన్ ఎస్పెషల్లీ నిరాశకు చాలా లోన్ అవుతారు. అలాంటి వాళ్ళు లోన్ కాకండి. డెఫినెట్లీ ఏదో ఒక రోజు మీ పేరు యూట్యూబ్లో మారిపోద్ది, గుర్తుంచుకోండి. యూట్యూబ్ అంత చిన్న విషయం కాదు, చెయ్యండి. ప్రతి ఒక్క వీడియో లాగర్స్ కానివ్వండి, ఏ వీడియో పడితే ఆ వీడియో చేయండి, కానీ కంటెంట్ ఒకటే కంటెంట్ ఉండదు చూసుకోండి. సో నేను డిఫరెంట్ కంటెంట్ చేస్తా, ఎందుకంటే మనం తెలుసా. సో లోపలికి వచ్చాము, సో ఎక్కువ డిఫరెంట్ ఉన్నాయి. ఇలా పాములకి మీరు ఉంటే పరిస్థితి ఏంటంటారు. సో కట్టెలు గిట్టెలు, ఈ ప్లేస్ చూసారా. సో ఒక్కనే వచ్చా, కొంచెం అంటే అటు రోడ్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో చూడొచ్చు, ఇంకా అటు పోదామా వద్దా. సో వెళ్దాం రండి, పోయేదేముంది. సో చూడొచ్చు బయట. అండ్ ఎస్ అక్కడ కోట కనబడుతుందిగా, పైన కోటలు గోడలు ఇవంతా గోడలు ఎంట్రన్స్ అన్నమాట. అంటే చుట్టూ రాకుండా ఎవరు రాకుండా చుట్టూ ఒక పెద్ద గోడ అన్నమాట ఇవ్వ నేను చూపించేది. అండ్ చూడొచ్చు, ఇంకా మనం ఇటు లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా అసలు ఎలా బట్టలు చూస్తారో అని. చూడండి ఒకసారి ఆ గోడలు చూసారా బయట రోడ్డుకు. సో ఇలా చూస్తూ కాపలి కాస్తూ ఉండేవాళ్ళు. ఇది ఎంట్రన్స్ రోడ్ అన్నమాట. సో అదన్నమాట. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి చూడకుండా ఉండకండి. ప్రతి ఒక్కటి ఏదైనా వర్క్ చేసుకుంటారన్నా వీడియోని చూడండి, మీకు కొంచెం వరకైనా నాలెడ్జ్ అనేది పెరుగుద్దని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకెళ్ళచ్చు అటు కూడా పోదాం. సో గోడలు చూడొచ్చు గోడలు ఎలా ఉన్నాయో. సో అక్కడ నుంచి కాస్తే ఆ గోడ ఎట్లా కూలిపోయిందో చూడండి. సో ఇంకా పోయడానికి మనుషులు, నాకు తెలిసి మనుషులు నడిచారు అనుకుంటే ఇటు దారులు అయితే ఉన్నాయి, అండ్ మెట్లు కూడా ఉన్నాయి. ఓ ఇట్లా అక్కడికో దారి పొడవు ఉన్నది. సో మనం అదంతా తిరగలేము, అదంతా గోడనే అన్నమాట. అదంతా తిరగాలంటే ఇప్పుడు మనతో కాదు, ఎండ దంచుతుంది, కానీ తిరగాలనిపిస్తుంది, కానీ టైం లేదు. ఎందుకంటే మనతో ఇద్దరు వచ్చారు మనతో ఇద్దరు వచ్చారు, వదినమ్మ అండ్ అన్న. వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఎంట్రెన్స్ అంటే చూసే వాళ్ళకు ప్రతిదీ అర్థమయ్యే కావాలి, ప్రతిదీ తెలియాలి. ఆ బండలు చూడండి, ఎన్ని బండలు పెట్టిరో. అక్కడ పావురం చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో వెళ్ళిపోదామా, నాకు ఎందుకు అటు వెళ్ళబుద్ధి అవుతుంది, కానీ తీట ఒకసారి చల్ల. సో ఎవ్వరు లేరు, నేను ఒక్కనే. చల్లగా ఉంది, కాకపోతే సీదా తవ్వు ఉంది, ఇక్కడ మెట్లు ఉన్నాయి. సో చూడొచ్చు, వెళ్ళాలని ఉంది, కాకపోతే ఫోన్ చేస్తున్నాం మోసినన్న. సో వెళ్ళాలి, మోసినన్న ఆరాడ ఫోన్ చేస్తాడు కాబట్టి టాటా బై బై చెప్పేద్దాం మీ ప్లేస్కి. అండ్ షూట్కి చాలా బాగుంటుంది నాకు తెలిసి. ఒకవేళ నేను పెద్ద డైరెక్టర్ అయ్యేది ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక సాంగ్ షూట్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే తెలిసి ఎవరు అప్పులు చేయకండి, అది కూడా వడ్డీలలో అస్సలు తీసుకురాకండి. ఎందుకంటే ఈ బెట్టింగ్ షాప్స్ కానివ్వండి, ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్లో యువతని చాలా ఆకర్షిస్తున్నాయి. 100 రూపాయలు పెట్టి 2,000 గెలవడం, అండ్ 150 పెట్టి
లక్షలు లక్షలు గెలవడం, అది లక్ ఎవడుకుంటే వానికి వస్తుంది అబ్బా. అండ్ వడ్డీలకు అప్పులు చేసి అప్పులలో కూరుకొని ఇంటికాడ మనకి ఇచ్చే సోమత ఉండదు, ఇంటికాడ నుంచి మనం ఏం అడగం. అలాంటి వాళ్ళు అప్పులు చేయకండి, అప్పులు అనేటివి పెట్టుకోకండి లైఫ్లో. ఎందుకంటే ప్రశాంతత కోల్పోతారు. ఉప్పు కారం వేసుకొని అన్నంలా తిని పడుకున్న మంచిదే, కానీ అప్పులు చేసి తిప్పలు పడద్దు. నేను అప్పులు చేసి చాలా తిప్పలు పడ్డా. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, అవసరం ఎంత పెద్దదైనా కానివ్వండి, అప్పులు మాత్రం చేయకండి. సాధ్యమైనంత వరకు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ఐ మీన్ ఇప్పుడు ఇది కాకుండా ఇంకా వేరే పని ఏదైనా చేసి దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలి. కానీ ఇప్పుడు మనకు 10,000 ఇస్తాడు, 2,500 పడ్డా అనుకుందాం, తీసేసుకొని తర్వాత అన్ని సిచ్యువేషన్స్ ఒక తీరు ఉండవు కదా. సో అదనమాట, వడ్డీకి అప్పులు చేయకండి, తిప్పలు పడకండి. ఎందుకంటే మనిషికి ప్రశాంతత అనేది ముఖ్యం, సుఖం అనేది ముఖ్యం. సో ప్రశాంతకరమైన జీవితం కావాలంటే అప్పులు చేయొద్దు, అప్పులు చేయకుండా ఉండే ట్రై చేయండి. సో నేను అప్పులు చేసి తిప్పలు పడతానా ఇంటికి దూరంగా, ఎంత నరకం ఉంటుందంటే అంత నరకం ఉంటుంది. ప్రశాంతత ఉండదు, పైకి నవ్వుకుంటుంటాం, కానీ అప్పులు లేనోడు ఉంటాడు, నా జీవితం సుఖంగా ఉంటుంది. ఎప్పటికున్న టెన్షన్స్ అనుకుంటాయి కానీ తక్కువ. అప్పులు చేయకండి ప్లీజ్, ఓకేనా? దయచేసి అప్పులు మాత్రం చేయకండి. అండ్ అలానే అమ్మాయిల జోలికి కూడా వెళ్ళకండి. అప్పులు అంటే ఓకే, పని చేసుకొని తీర్చుకుంటావు, కానీ అమ్మాయిల జోలికి వెళ్ళి అమ్మాయిలు ఒక ఎమోషనల్ తీసుకెళ్ళి వదిలేసారంటే నువ్వు పైకి నువ్వు పోవాలి. అంతే, ఒకటే ఆప్షన్, నువ్వు పైకే పోవాలి. ఆ బాధతో నువ్వు ఉండలేవు ఒక్కరోజు. అదన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం. ఆయాసం వస్తుంది. తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద బుక్కులలో రాసిర్రు, చాలామంది ఒక 500 సంవత్సరాల నుంచి దీన్ని పరిపాలించారనమాట మనకు తెలిసింది. కానీ ఇప్పుడు పరిపాలించాలంటే ప్రభుత్వాలు ఒప్పుకోలేదు, కాబట్టి మీకు అన్నీ చూపిస్తాను. అండ్ ఇన్ కేసు మీకు గోల్కొండ గురించి ఏమైనా తెలిసినా, ఇంకా గోల్కొండలో నేను చూడలేని ప్లేస్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో గోల్కొండ నాకు ఇష్టమైన స్పాట్ ఏదన్నా అంటే ఇదే. సో ఇది నేను బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చూడొచ్చు, ఇక్కడ గాలి మస్తు వస్తుంది. సో ఈ స్పాట్ అలా కూర్చొని ఒక మెలోడీ సాంగ్ పాడచ్చు. కూర్చుందాం. సో గోల్కొండలో నాకు ఇష్టమైన ప్లేస్ ఇదన్నమాట. ఎందుకంటే అదంతా తిరిగి చెమటచ్చి అలసిపోయి ఇక్కడ వచ్చి కూర్చుంటాయి. ఏసీలో కూర్చున్నట్టుంది. ఏసీ కంటే ఎక్కువ వస్తుంది నిజంగా. ఇక్కడ వచ్చి కూర్చోండి, నేను అంత దూరం పోయిన తర్వాత ఈ స్పాట్ని వీడియో తీసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇలా అయితే కూడా తొలగి అట్లా ఆకాశం చూసుకుంటా మీకు పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేసుకొని బాధపడడం సంతోషపడో చేయరు. కానీ హైదరాబాద్కి వచ్చామంటే ఇక్కడికి వచ్చి చిల్లు కాదు, తాగరు, తాగే ప్లేస్ కాదు. అండ్ గోల్కొండ ఈ ప్లేస్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. అదే విసురాయి గారు రోకల్ బండ. నాకు తెలిసి మీద కప్పు ఉండాల్సిందే కావచ్చు అన్న, పైన కప్పు ఉండాల్సిందే కావచ్చు. సో అదే స్పాట్ అన్నమాట. ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని కొంచెం చిల్లు కానీ పోమా చల్. ఇంకా వాటర్ ఇళ్ళకి వెళ్ళచ్చు.
సో ఇది చూసారు కదా, ఇది పంచలోహాలతో చేసింది. కాపర్ పంచలోహాలు అంటే ఉంటాయి కొన్ని కొన్ని, మన కూడా తెలియదు. పంచలోహాలతో చేసింది ఇది. దీని గురించి ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది ఒకటి, ఇది ఒక్కటే పంచలోహాలతో చేసింది అని ఉంటుంది. సో ఇది ఒక్కసారి వెళ్తే ఎంతమంది వచ్చిపోయారు. ఇక్కడేమో రాసి ఉంది ఒక కత్తి, ఇదంతా రబ్బర్ రాసి ఉంది చూసారా, అక్షరాలు మాత్రం చెరిగిపోలేదు. అన్నయ్య ఒక వీడియో కొట్టేది. సో చూడొచ్చు గుర్రాలు రానికి ఒకసారి ఉంచుకొని, ఇదంతా గుర్రాలు, సిపాయిలు, నెక్స్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు అన్న, సిపాయిలను బందిపోట్లా కాదు, యుద్ధ సమయం సైనికులు వాళ్ళందరూ ఎట్లుండేటోళ్ళు. ఇదంతా చూడండి. సో ఇప్పుడు మెట్లు ఎక్కడం స్టార్ట్, అదంతా హైదరాబాద్. సో ఎక్కువ పారండి, చూడండి చిన్న గెస్ట్ వస్తుంది. రండి 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 చెయ్యండి. సో మనిషికి ఫిట్నెస్ అనేది చాలా అవసరం. సో ఏ జిమ్ రాను, నేను జిమ్కి పోను, అన్న జిమ్కి పోతాడు. అండ్ పొద్దున్న లేచి కొంచెం టైం తీసుకొని మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి, వాకింగ్ లాంటివి చేయండి, డైట్ మెయింటైన్ చేయండి. ఈ రోజులు అంతా కలుషితమైన ఫుడ్ ఉంటుంది కాబట్టి మీ అమ్మ మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది. కాబట్టి హెల్త్ అనేది చాలా ముఖ్యం ఈ రోజులలో. నువ్వు ప్రాణాలతో ఉంటాయని ఏదని చెప్తావు, చెప్పచ్చుగా, ఏమో చూస్తాను నిన్నే. సో అదన్నమాట. సో ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే హెల్త్ గురించి చెప్తే ఎవరు నమ్మడు, కానీ సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మాత్రం చెప్పగలను. ఈ చిట్కాలు గిట్కాలు మనతో కాదు, పాటించేటోళ్ళకి చెప్తే మంచిగా అనిపిస్తాయి, అని పాటించిన వాళ్ళకని ఏమని చెప్తాను చెప్పండి. అండ్ ధూమపానం మద్యపానం బంద్ చేయండి. వదిన మధుడు పంచిస్తుంది. సో సగం హైదరాబాద్ ఒకప్పుడు ఇదంతా మైదానం, కొండలు గుట్టలు ఉండేటి. ఇప్పుడు చూస్తే చూడండి జనావాసంతో ఎంత నిండిపోయిందో. చెట్లు కాదు, ఇప్పుడు బిల్డింగ్లు కనబడుతున్నాయి. సో చూడండి, ఇవన్నీ తీసేసి ఒకసారి చూస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. అక్కడ టీ హబ్ కనబడుతుంది. అండ్ మా వదినమ్మ లేచింది. సో మళ్ళీ మొదలు పెడదాం, పైకి ఎక్కుదాం, స్టార్ట్ చేద్దామా. పరిపాలించింది మొత్తం ముస్లింలు అయినా కానీ మన హిందూ సంప్రదాయాన్ని ఎవ్వరు టచ్ కూడా చేయలేరు. సో చూసారు కదా, ఎంట్రన్స్లో హనుమాన్ ఉంటుంది, ఇది ఎవరు చూడరు ఎందుకంటే మెట్లు ఎక్కేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఎట్లకెళ్ళి ఎక్కేది ఉంటే మొక్కేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బ్యాక్ నుంచి ఆన్ చేసినాం. సో శ్రీరామదాస్ సినిమా అందరూ చూసి ఉంటారు, దాంట్లో నాగార్జున గారి గెటప్, శ్రీరామదాస్ గెటప్. సో ఆయన్నే నిజాం నవాబులు ఎవరైతే ఉన్నారో ఇదే జైల్లో వేసారు. ఇప్పుడు చూడడానికి విజిట్ లేదు కానీ ఇదే బందీఖానాలో బంధించారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి దీని ముందట ఇంకో జైల్లో వేశారు. ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి వీడియో ఇద్దాం. శ్రీరామదాస్, జై శ్రీరామ్. మనం పార్కింగ్ చేసి ఉంటావా?
ఎన్ని సంవత్సరాలు యుద్ధం పెట్టుకున్నారు. సో లాస్ట్ ప్లేస్కి వచ్చినాం. కర్రలే ఉన్నాయి. రాజు ఉండేది రాజభవన్ మందిరం. ఫైనల్ అక్కడ ఒకటే షాప్ ఉంటుంది. ఆ షాప్లో ఏది కూడా 30 వచ్చినప్పుడు తీసుకోరు వాటర్ బాటిల్ అని మాట నిలుస్తుంది. మా అన్నయ్య ఉన్నాడు. అయితే పెట్టట్లేదు ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో. ఎవరైనా వచ్చి రాజమందిరాన్ని చూసి కింది దిగి ఇంటికి వెళ్ళిపోండి. ఇప్పుడు టైం 4 అవుతుంది. మేము ఒక్కటి స్టార్ట్ అయినాం. ఆక్కుంటూ వచ్చాం. సో వీడియో ఇప్పటితో సమాప్తం. మీరు చూస్తున్న కేక్ క్రియేటర్ 1 2. నేను మీ అరుణ్ కుమార్. జై హింద్. సో అక్కడ కనబడేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, వాళ్ళ నాగార్జున వాళ్ళందరిలో బిగ్ బాస్ హౌస్ ఇక్కడ పక్క పండి. సో తర్వాత వీడియోలో చూపిస్తా. బాయ్. దిగడానికి మెట్లు. హలో గైస్. సో గోల్కొండ మొత్తం లవర్ స్పాట్ అయిపోయింది. ఉంటాయి ఎట్లా పోతే కానీ దీనికి మెట్లు నువ్వు గమనించినవా? ఇటు సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇట్రా తాళం వేసి గేట్ కూడా ఉంది. రైట్. మెట్లు లేవు. తిరిగి ఫోన్ పడేసావు. మళ్ళీ నువ్వు ఏం చేసినా రాదు. ఆ వీడియోలు కూడా బాగా ఇట్లా ఎందుకైనా మంచిది. నాకు ఫోన్ పెట్టి సో అక్కడ నుంచి దిగారా పెట్టినట్టున్నారు చూసారా? సో ఇవన్నీ ఏంటిదంటే వాళ్ళ తెలివి ఎత్తున కట్టుకొని బాగా నిర్మించుకుంటే ఈ వాటర్ ఇప్పటికి కూడా నిలువ ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ చెరువులు కుంటలు తవ్విస్తారు కానీ ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాయి కాబట్టి అంత ఏమి ఉండదు. నీరు కరువు వస్తుంది పక్క. ఎందుకంటే మన వాళ్ళు దాని మీద ఉంచుతలేరు. అమ్మా. సో వెళ్ళిపోదాం పండి. ఇప్పటికే లేట్ అయింది. అటు సైడ్ కూడా ఎక్కేదే అగో గుట్టలు ఇదంతా ఇట్లకెళ్ళి అక్కడ లాస్ట్కి వెళ్తే డైరెక్ట్ అది చూసినా అక్కడ గుర్రం వచ్చేది. టుకుడం అది కూడా బాయ్. అక్కడ నుంచేనా అది. అన్నమాట ఇప్పుడు వీళ్ళు తీసారు కానీ మీరు గమనించుకుంటే అండర్ వాటర్ మొత్తం కోట చుట్టూ. సో వాళ్ళు ఎక్కుతారు. చింతకాయ ఒకటి ఉన్నది కానీ అందరట్లేదు. సో వాటర్ సిస్టమ్స్ కానివ్వండి. కొండ కోట ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే దాన్ని కట్టడం ఎంత అద్భుతంగా కట్టారో చూడొచ్చు. అంటే ఒక ఇంజనీరింగ్ అసలు ఆ తెలివి ఎంతమంది కష్టపడ్డారో ఏమో మనకు తెలియదు కానీ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, లుక్ పరంగా కానివ్వండి, మన భద్రత పరంగా కానివ్వండి, ప్రతిదీ ఒక అద్భుతం అని చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఇంత తెలివి వాళ్ళకు ఆ కాలంలో వచ్చిందంటే మనం ఎంత తెలివితో ఉండాలి. ఈ మొబైల్ ఫోన్స్ ఇంకా ఈ అనుకోని మత్తు పదార్థాలకు అలవాటైపోయి మనకున్న తెలివిని మనమే చంపుకుంటున్నాం. సో వాటిని కొంచెం అవేర్నెస్గా తక్కువ వాడుకోవాలి. మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఇంకా మత్తు పదార్థాలు కానివ్వండి, వాటికి దూరం ఉండి కొంచెం తెలివిని పెంచుకుందాం. అండ్ అదన్నమాట. సో నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే మొబైల్ ఫోన్స్ తక్కువ యూజ్ చేయాలి. సో ఇదంతా వాటర్ సిస్టమ్ అన్నమాట, బాయ్. సో చూడొచ్చు ఇదంతా వాటర్. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు కానీ ఇదంతా ఇంత పక్కన బంద్ కట్టారు చూడండి. సో అక్కడ ఒకటే ఊటి ఉంది, అందులోకి వెళ్ళి నీళ్ళు అనే ఊరి ఇదంతా నిండేది మీరు చూసుకోవచ్చు. అన్నవాది నమ్మ వేరు వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోతారు.